హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో మంచి డిఐవై అయితే మీ ముందుకు వచ్చేసాననమాట. ఈరోజైతే మనకు యూజ్ చేయని లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి కదా! సో, ఆ బాటిల్స్‌ని అయితే ఈరోజైతే రీయూజ్ చేసి మంచిగా ఒక ప్లాంట్‌కి పాట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికేమో ఫస్ట్ అయితే బాటిల్‌కి ఉన్న కవర్‌ని అయితే తీసేసాము. తీసేసిన తర్వాత ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి లోపలంతా కూడా. క్లీన్ చేసుకొని ఈ విధంగా మార్కర్‌తో మార్క్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుందనమాట కటింగ్ అనేది. నెక్స్ట్ ఏమో నైఫ్ తీసుకొని ఏదైతే మార్కింగ్ ఉందో ఆ మార్క్ మీద కట్ చేస్తున్నాననమాట. కట్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. సో, ఇంకా ఏం చేద్దాము అని ఆలోచిస్తుంటే ఇంకా స్ట్రైట్‌గా కట్ చేసేసాననమాట. నా వల్ల కాలేదు. సో, ఈ విధంగా ఒక పాట్ లాగా మంచిగా క్యూట్‌గా అనిపించింది. ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏమో దీని మీద ఏదైనా పెయింటింగ్ వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ఆలోచించి ఒక వేవ్ లాగా వచ్చేటట్టుగా ఒక కాఫీ కలర్ పెయింట్ అయితే తీసుకొని దాన్నైతే ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటున్నాను. చాలా ఈజీ, అసలు చాలా సింపుల్గా వేసేయచ్చు. మనకున్న థాట్స్ని ఆ విధంగా మనం దాని మీద పెడితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏమో ఇంకొక వేవ్ని అయితే దానిపైన ఎల్లో కలర్ అయితే కొంచెం కాంట్రాస్ట్గా కనిపిస్తుంది బ్యూటిఫుల్గా అని చెప్పేసి అయితే ఎల్లో కలర్ తీసుకొని ఎల్లో కలర్ అయితే మొత్తం కూడా డ్రా చేసేస్తున్నాను. ఈ ప్రాసెస్‌లో మన థాట్స్ అన్నిటిని కూడా మనమైతే ఈ డిజైన్ మీద మనం అప్లై చేస్తూ ఉంటామనమాట. ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో, అలా ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అలా మొబైల్స్ చూడడం కంటే ఈ విధంగా. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏమో రెడ్ కలర్ అయితే వేస్తున్నాను. రెడ్ ఆర్ ఆరెంజ్ అనుకుంటున్నాను. వేసేస్తే ఇంకా అయిపోయినట్టే దాని పెయింటింగ్ కూడా. సో, చాలా సింపుల్‌గా మనమైతే ఒక పాట్‌ని బ్యూటిఫుల్‌గా రెడీ చేయొచ్చు. సో, నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఏదైనా కొంచెం ఈజీగా ట్రై చేద్దాము. ఈజీగా ఏమైనా ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే ట్రై చేస్తూ ఉంటాను. కొత్తవన్నీ కూడా చూసినవన్నీ ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది నాకు. సో, 3 లేయర్స్ అయితే వేసేసాను. ఫినిష్ అయిపోయింది. బాగుంది కదా! ఒక చిన్న ఒక వేస్ట్‌గా యూజ్ చేయని బాటిల్‌కి ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఫిష్ కూడా ట్రై చేశాననమాట పైన చిన్నది. అదంతా ఆ సముద్రంలో ఒక ఫిష్ లాగా వచ్చేటట్టుగా అలా ట్రై చేశాను. సో, ఐడియా ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీ దగ్గర ఉన్న ఫ్లవర్స్ కానీ మీరు డెకరేషన్ పర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఏదైనా ప్లాంట్ కూడా పెట్టుకొని మంచిగా పీస్‌ఫుల్‌గా ఉంటుంది కదా! ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి.